ఇక కర్నూలులో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ విధంగా ఉంది కోలాహలం? అలాగే అధికారులకి అన్ని సూచనలు చేయడం జరిగిందా? ఏ విధంగా ఉంది అక్కడ? ధనలక్ష్మి, కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నంద్యాల, కర్నూలులో పార్లమెంట్లకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది. నంద్యాల వచ్చేసి ఆర్జీఎం, అదే శాంతిరామ్ కాలేజీలకు సంబంధించి ఆ కాలేజీలో 6 అసెంబ్లీ, 1 పార్లమెంటుకి కౌంటింగ్ జరగబోతుంది. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, అభ్యర్థులు రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అలాగే పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి ఏదైతే సిటీలో ఉంటుందో ఇబ్బందులు కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కర్నూలుకు సంబంధించి 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాలలో 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు కిలోమీటర్కు పైనే రెడ్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే నియోజకవర్గాలు ఉన్నాయో వాటిపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా ఈ రౌడీ సీటర్ల పైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయాల్లో ఎవరైతే ఘర్షణలకు పాల్పడతారో వారిపైన కానీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. 2 పార్లమెంట్లకు సంబంధించి కర్నూలు జిల్లా అంటేనే ఘర్షణల వాతావరణం ఉండేటువంటి జిల్లా అయినప్పటికీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ కానీ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పగడ్బందీగా నిఘా ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడికెక్కడే సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏజెంట్లు సకాలంలో చేరుకోవాలి, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటి కాడ 144 సెక్షన్, అదేవిధంగా 30 యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరైనా 5 మందికి గుంపుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడని ఉత్కంఠతకు మరి కాసేపట్లో తెరదీయబోతుంది. ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల్ని ప్రశాంతంగా జరిగాయో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరిగేందుకు మొత్తం పోలీసు యంత్రాంగంతో పాటు ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. నంద్యాలలో 2 ప్రాంతాల్లోనే, అదేవిధంగా కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదటగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా 8:30కి వీవీఎం ప్యాడ్లు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏజెంట్లని ఖచ్చితంగా టైం లోపల ఏదైతే కౌంటింగ్ హాల్కి చేరుకోవాలని చెప్తున్నారు. మొత్తం ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ఐడి కార్డులు తీసుకొని రావాలని ఇప్పటికే అధికారుల యంత్రాంగం జారీ చేయడం జరిగింది. మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో తీసుకున్నప్పటికీ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం ఉమ్మడి ప్రసాద్, ఓవరాల్ గా ఎన్ని కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది? కర్నూలు ఉమ్మడి జిల్లాలో సంబంధించి నంద్యాలలో 2 ప్రాంతాల్లోనే, అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీల్లో కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కర్నూలు జిల్లా అంటేనే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి జిల్లా. ఘర్షణలు వాతావరణం ఉంటుంది. ఎక్కడైనా ఘర్షణలు వాతావరణం జరిగే అవకాశాలు ఉన్న సందర్భంగా పోలీసులు మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసులు రాత్రిపూట్ల కానీ గస్తీ నిర్వహించడం జరిగింది. అనేక చోట్ల ఎవరైతే ఘర్షణలకు పాల్పడతారో వారిపైన బైండ్ ఓవర్లు చేయడం జరిగింది. రౌడీ సీటర్ల పైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, అదేవిధంగా బాణాసంచా కాల్చడం ఇలాంటివి నిర్వహించకూడదు. ఎన్నికల నిబంధనల్లో ఏదైతే ఉన్నాయో వాటిని పాటించాలా. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు, నంద్యాల జిల్లా ఎస్పీలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా
అదేవిధంగా కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ ప్రాంతంలో 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాలలో 1000 మంది పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్కి సంబంధించి 1100 మంది సిబ్బందిని రాయలసీమ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా నంద్యాలలో 800 మందితో కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవీఎం ప్యాడ్లు ఏమైనా ప్రాబ్లం వచ్చి టెక్నికల్ ప్రాబ్లం వస్తే వాటిని పక్కన పెట్టి మిగతావన్నీ పూర్తిగా కౌంటింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. వీటికి సంబంధించి ఏదైనా ఏజెంట్లు కానీ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలా, ప్రతిదీ సమస్య క్రియేట్ చేయకూడదు. ఎవరైనా సమస్యని క్రియేట్ చేసి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ ప్రసాద్.